దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఉంటే దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. సింహాల బోనులోకి వెళ్ళిన దానియేలుని దేవుడు కాపాడాడు. షడ్రక్ మేషక్ అబేద్గోనుల్ని అగ్నిలో పడవేసిన వారి శరీరంలో ఇంత అణువు కూడా కాల్చబడలేదు. 4వ వ్యక్తిగా దేవుడు సంచారం చేసి వారిని కాపాడి, ఆ దేశపు రాజే ఇశ్రాయేలీయుల దేవుడే గొప్పవాడు, ఆ దేవుణ్ణి మీరు పూజించాలని రాజు సైతము దేవుణ్ణి ప్రేమించిన వారిని బట్టి ఆజ్ఞను మార్చాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, మీరు అందరూ హృదయం అనే పలకల మీద ఈ మాట రాసి పెట్టుకోండి. దేవుణ్ణి ప్రేమించేవారు ఎక్కడ ఉన్నా వారి కొరకు అక్కడికి దేవుడు దిగి వస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎక్కడ ఉన్నా అక్కడికి దేవుడు దిగి వస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎక్కడ ఉన్నా వారి కొరకు జరిగించవలసిన కార్యమును వారి కొరకు దేవుడు ఏర్పరుస్తాడంట. దేవుని సన్నిధి నీ కొరకు కార్యములను సిద్ధపరచుచున్నది. ఆ సన్నిధిలోకి వచ్చిన నీవు దేవుని వాక్యముని విని ప్రార్థన చేసుకొని దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకుంటే ఈ 3 క్రమాలు ఆ కార్యముని జీవితంలో జరిగించేటట్లుగా దేవుడు చేస్తున్నాడు.